హాయ్ నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 6 మంత్స్ టు 2 ఇయర్స్ బేబీకి సరిపోయే బ్యాంగిల్స్ చేసుకుందాం. అండ్ 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ బేబీకి సరిపోయే బ్యాంగిల్స్. నేను ఆల్రెడీ థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాను ఆరెంజ్ కలర్ది. దీనికి మనం స్టోన్ లేస్ చుట్టుకుందాం. సైజ్ చూసి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఫస్ట్ మనం కొలిసేసుకొని కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత క్రీమ్ కలర్ దారం తీసుకొని ఒక 10 వరుసలు చుట్టుకొని అది కొంచెం ఆరిన తర్వాత చుట్టుకోవాలన్నమాట. 8 ఇయర్స్ టు 10 ఇయర్స్ పిల్లల బ్యాంగిల్స్కి ఏమో ఎల్లో కలర్ థ్రెడ్ చుట్టి పెట్టేశాను. సో మనము ఒక 10 వరుసలు దారం తీసుకొని ఈ స్టోన్ పైనుంచి ఇట్లా చుట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. మంచిగా నీట్గా చుట్టుకోవాలి. అది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. మంచిగా చుట్టుకోవాలి నీట్గా. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేశాను అనమాట. ఇంకా మీకు చూపిద్దామని ఇంకో బ్యాంగిల్, 2 బ్యాంగిల్ చేసి చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది చాలా. సో అందుకని 1 బ్యాంగిల్ చూపిస్తున్నాను. చూడండి, చాలా నీట్గా చుట్టుకోవాలి. 10 వరుసలు సరిపోతుంది, ఎందుకంటే చిన్న పాపాయి కాబట్టి. 6 మంత్స్ టు 2 ఇయర్స్ బేబీస్కి ఈజీగా వస్తుంది ఈ సైజు చిన్నది. మంచిగా నీట్గా చుట్టుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఎవరైనా చేసుకోవడానికి ఇష్టపడితే వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి వర్క్ బ్యాంగిల్స్. నేను బ్లౌజ్ వర్క్స్ అండ్ కొన్ని క్రాఫ్ట్స్ అవి కూడా చేస్తాను. వీడియోస్ తొందరలోనే పోస్ట్ చేస్తాను. కొంచెం డిలే అవుతుంది, ఏమనుకోదు, ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని కొంచెం డిలే అవుతుంది. సో సారీ, ఏమనుకోదు. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది 8 to 10 ఇయర్స్ బేబీస్ పాపలకి సరిపోతుంది. ఇట్లా చేసుకోవాలి బ్యాంగిల్స్. చూపిస్తాను చూడండి. ఈ 2 బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి. అది క్లిప్పింగ్ ముందు వచ్చినట్టుంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను. మనము కుందన్స్ 3mm కుందన్స్ కాసులు ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా కుట్టుకోవడానికి ఉంటుంది కదా, ఇది కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు, సరే ఇప్పుడు చూపిద్దామని చూపిస్తున్నాను. కాసు అట్లా కట్ చేసుకొని 3mm కుందన్స్ అండ్ ఐ డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి ఇట్లా సింపుల్గా. సో మా పాప కోసం చేశాను అనమాట ఈ బ్యాంగిల్స్. హోప్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. అన్ని ఫస్ట్ నేను కాసులు ఇట్లా చూసుకొని ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి ఇట్లా మెజర్ చేసుకొని చూస్తాను అన్నమాట. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను బ్యాంగిల్. మళ్ళీ 3mm కుందన్స్, ఐ డ్రాప్ కుందన్స్ పెట్టేసుకొని మొత్తం బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసుకోవాలి. నేను దీని తర్వాత మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి.
బ్యాంగిల్స్ అయితే ఇట్లా మంచిగా నీట్గా కొంచెం సర్దుకుంటూ పెట్టుకోవాలి, ఊసిపోతూ ఉంటాయి. గమ్ము ఉన్నప్పుడే మంచిగా నీట్గా పెట్టాలి, మళ్ళీ ఆరిపోయిన తర్వాత పీకితే మళ్ళీ దారం అంతా బయటికి వస్తుంది, అంతా గలీజ్ అయిపోతుంది బ్యాంగిల్. సో ముందే మనం అంతా సెట్ చేసేసుకోవాలి, ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కూడా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో ఇట్లా నీట్గా మొత్తం బ్యాంగిల్ అంతా కుందన్స్తో మనం ఫిల్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్ ఉంచాను, ఇంకా పిల్లలకే కదా, సో కొంచెం బ్యాంగిల్ కలర్ కూడా కనిపించాలనేసి అట్లా పెట్టానన్నమాట. హోప్ మీకు ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో, క్రాఫ్ట్స్, డిజైన్స్తో, బ్లౌజ్ వర్క్స్తో నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.